ముందుగా ఒక చిన్న పాత్రలో పెసరపప్పు వేసేసి దోరగా వేగనివ్వాలి. అందులో నీళ్లు పోసేసి నాననివ్వాలి. తర్వాత బీరకాయలకు తొక్క చెక్కేసి బీరకాయను మనం తురిమేసుకుంటాం. తురిమేసి పక్కన పెట్టుకున్నాం. ఇక పాయసానికి ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో మేగడ వేసేసి ఆ మేగడలో బీరకాయ తురుమును దోరగా వేగనిస్తాం. అందులో నీరు బయటకు వచ్చి కొద్దిగా ఉడకటం మొదలెట్టిన తర్వాత అందులో వేపించి నీళ్ళల్లో నానబెట్టిన పెసరపప్పును వేసేస్తాం. ఇది కూడా బీరకాయ ముక్కలతో పాటు ఉడకనివ్వాలి. ఆ ఉడికేటప్పుడే పాలు పోసి బాగా ఉడకనివ్వాలి. లీటర్ పాలు దగ్గర 1/2 లీటర్ వరకు మరగనివ్వాలి బాగా. అప్పుడే పాయసం కమ్మగా ఉంటుందన్నమాట. బీరకాయ ముక్కలు పెసరపప్పు బాగా ఉడికి పాలు మరిగి దగ్గరకు వచ్చిన తర్వాత అందులో యాలకుల పొడి, తేనె వేసేస్తాం. ఇక మరికొద్ది మేగడిని చిన్న నాన్ స్టిక్ పాత్రలో వేసేసి బాదం పప్పు ముక్కల్ని, జీడిపప్పు ముక్కలు ఆ మేగడలో వేపించాలి. పాయసానికి మెయిన్ ఈ 2 ముక్కలే చాలా కమ్మగా ఉంటాయి కాబట్టి అవి వేగిన తర్వాత వాటిని తీసుకొచ్చి బీరకాయ పాయసంలో కలిపేస్తాం. బీరకాయ పాయసం రెడీ అయింది.